అనంతపూర్ పట్టణంలో సూపర్ 6 సూపర్ హిట్ అని కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల తరువాత చేసేటువంటి మన సక్సెస్ అవ్వచ్చు. అలాగే ఇచ్చిన మాటలన్నీ కూడా చేసిన తీరు, ఇంప్లిమెంట్ చేసిన తీరు అన్నీ కూడా తెలియజేయడం కోసం. ఎందుకంటే సూపర్ 6 అని చెప్పి మేము హామీలు ఇచ్చాము, కానీ సూపర్ 12 మేము పూర్తి చేశాం. ప్రతి ఇంటికి వెళ్ళి మేము సుపరిపాలన తొలి అడుగు అని చెప్పేసి పొలిటికల్గా ప్రతి గడపని మేము టచ్ చేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. ఏదైతే మహిళలకి ఉచిత బస్సు అని చెప్పామో అది కూడా ఆగస్టు 15న మేము ఆఖరిగా ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆటో వారికి కానీ అలాగే ఇతర నిరుద్యోగులకు అందరూ కూడా ఏం చేయబోతా ఉన్నాం కూడా ఈ వేదిక ద్వారా తెలియచేద్దామని చెప్పేసి మా కూటమి నేతలందరూ కూడా నిశ్చయించి, ముఖ్యంగా అనంతపురాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే అనంతపురం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంది. ఈ రోజున కూటమి పార్టీకి కూడా అండగా ఉండి 14 నియోజకవర్గాల్లో 14 ఎమ్మెల్యేలు అలాగే 2 ఎంపీలు కూడా గెలుచుకోవడం కూడా జరిగింది. అలాగే గతంలో కియా మోటార్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి, మరి ఈ రోజున ఇండస్ట్రియల్ నోట్స్ అన్నీ కూడా వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈ ప్రాంత సస్యశ్యామలం చేయాలని చెప్పేసి హెచ్ఎన్ఎస్ ద్వారా ఈ ప్రాంతానికి నీళ్లు అందించడం అది నిజంగా, ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. నాయకుడు ఎప్పుడు కూడా ఎవరైతే ఆదరించారో వాళ్ళు తప్పకుండా వాళ్ళ పట్ల అదే ప్రేమ చూపిస్తారు కాబట్టి అన్ని కూడా చేస్తూ ఉన్నారు. మేము మహానాడు కార్యక్రమం ఈ సంవత్సరంలో చేశాము, అద్భుతమైన స్పందన వచ్చింది. తర్వాత ప్రధానమంత్రి గారి 3 కార్యక్రమాలు చేశాం. అంటే మనకి ప్రజల్లో ఉన్నటువంటి వైబ్రెంట్ మూడ్ మనకు కనపడుతుంది. తెల్లారుజామున 5 గంటలకు 3 లక్షల మంది మనకు విశాఖపట్నంలో వచ్చారంటే ప్రజలకి కూటమి ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి మంచి వాతావరణం అనేది కూడా మనకు తెలియడం జరిగింది. అట్లాగే ఈరోజు అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున దాదాపుగా 3.5 లక్షల మంది హాజరయ్యే విధంగా, అలాగే వారికి మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మీటింగ్ కూడా, టైమింగ్ కూడా 2 గంటలు 4 గంటలు మాత్రమే, 2 గంటలు మాత్రమే పెడతాం మీటింగ్. కాబట్టి వారికి కావాల్సినటువంటి అంటే ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అవన్నీ కూడా పర్యవేక్షించడం కోసం మంత్రుల బృందం అలాగే కమిటీ బృందం కూడా కూటమి నుంచి నాయకులందరూ కూడా ఎంచుకుని ఈ కమిటీలో సభ్యులుగా వేయడం జరిగింది. అందరూ కూడా ఈ 4 రోజులు ఇక్కడే ఉండి ఈ సభకి వచ్చే వాళ్ళకి ఎట్లాంటి అంతరాయం కలగకుండా ఉండడానికి కోసం ఈ నాయకులందరూ కూడా రావడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం అంతా కూడా అంటే ఒక వైబ్రెంట్ వాతావరణంలో ముందుకెళ్తూ ఉంటే ఈ యొక్క ప్రతిపక్ష హోదా లేనటువంటి ప్రతిపక్ష నాయకులు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటారు. ఒక పాజిటివ్ ఆలోచనతో మొన్న క్యాబినెట్లో మనం ఒక అద్భుతమైనటువంటి బీమా పథకం తీసుకొచ్చాం. పేదవాళ్ళందరికీ అలాగే ఎవరికి కూడా ఆరోగ్యపరమైన సమస్య రాకూడదనేసి ఒక యూనివర్సల్ బీమా పథకం, దాదాపుగా 3,400 పైచీలకు వ్యాధులకు చికిత్స పొందే విధంగా, అలాగే 2,000 పైచీలకు హాస్పిటల్కి ఇంటిగ్రేట్ చేసినటువంటి పరిస్థితి. దానికి కూడా తప్పుదోవలు పెడతా ఉంటారు. వాళ్ళ పాలసీలు ఏంటంటే రివర్స్ టెండరింగ్ పాలసీ, మద్యం పాలసీ, మైనింగ్ పాలసీ, శాండ్ పాలసీ, ఐఈ పాలసీ. కానీ ఈ కూటమి ప్రభుత్వం యొక్క పాలసీలు ప్రజాహితం కోరే పాలసీలు ఉంటాయి. ఎవరికైనా వైద్యపరంగా ఇబ్బంది ఉంటే 6 గంటల్లోనే వాళ్ళకి అప్రూవల్ వచ్చే విధంగా ఒక కార్యక్రమం చేస్తే దానికి కూడా అపహాస్యం చేస్తూ ఉన్నారు. అలాగే మెడికల్ కాలేజీల మీద కూడా అలాంటి చిత్తశుద్ధి ఉంటే 600 కోట్లు పెట్టి ఆ రిషికొండ ప్యాలెస్ కట్టే బదులు ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేయొచ్చు కదా. ఎక్కడ కూడా పేద ప్రజలకు కానీ పేద విద్యార్థులకు కానీ ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా పీపీపీ మోడల్లో ఈ పూర్తి చేసే దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. అంటే ఒక పాజిటివ్ వాతావరణంలో పోతాం, దాన్ని తప్పుదోవ పెట్టించే విధంగా ఈ యొక్క వైసీపీ నాయకులు చిల్లర చేష్టలు చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా నిన్న మా నేతలందరి మీద కూడా పెద్ద కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పారు. అది ఆ పెద్ద ఫ్రంట్ ఆర్టికల్ రాసుకున్నారు. మేము ఎవరిని కూడా దోచుకుని వాళ్ళలాగా మేము ఎవరికి కూడా మా మీద కేసు పెట్టుకోలేము. మా అన్నీ కూడా ప్రజాహితం కోసం, వారి పరిపాలన వ్యతిరేకం కోసం. ఎందుకంటే వాళ్ళు ప్రజాహిత పరిపాలన చేయలే కాబట్టి మేము వాళ్ళ మీద పోరాటం చేశాం కాబట్టి, లేకపోతే మా నాయకులను ఇబ్బంది పెట్టినప్పుడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మేము పోరాటం చేసాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, నా మీద 3 కేసులు ఉన్నాయని పెట్టారు. నా 3 కేసులు ఏంటంటే మా దగ్గర అమర్నాథ్ గౌడ్ అని చిన్న పిల్లవాడిని చంపేస్తే
అతని శవంతో నేను రోడ్డు మీద నుంచి కూర్చుంటే దాని మీద ఒక కేసు, ఇంకో కేసు మా నాయకుడి మీద మద్యం బాటిళ్ళు వాళ్ళ ఇంట్లో పెట్టి దొంగ కేసు పెడితే నేను రోడ్ ఎక్కాను, దాని మీద రెండో కేసు. మూడో కేసు ఏంటంటే మా అధినాయకుడిని అరెస్ట్ చేసి తీసుకొస్తూ ఉంటే విజయవాడని నన్ను కానీ మా గొట్టిపాటి రవి గారి మా ఎల్లు సాంబశివరావు గారు ముగ్గురిని కూడా గన్నవరం డిటైన్ చేసి అదొక కేసు. ఈ మూడు కేసు. ఈ కేసు అంటే మేమన్నా దోచుకున్నామా? వాళ్ళే చూస్తే ప్రతి దాంట్లో దాచుకోవడం తప్ప ఏమీ లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ఇంటికి పంపించారు. మా కూటమి ప్రభుత్వం అద్భుతమైన కార్యక్రమాలు చేస్తుంది. ప్రజలందరికీ కూడా అన్ని ద్వారాలు ఓపెన్ చేస్తూ ఉంది. వాళ్ళు ఆర్థికంగా స్థిరపడాలని, రైతు పరంగా కూడా సస్యశ్యామలంగా ఉండాలని, ఇండస్ట్రియలిస్ట్గా ఉండాలనేసి ఇండస్ట్రియల్ పార్క్ అన్ని రంగాల్ని కూడా రాణిస్తూ ఉంది, ముందుకు తీసుకెళ్తూ ఉంది. వాళ్ళే మాత్రం వాళ్ళ దుకాణాలు వాళ్ళ ఆఫీసులు అన్నీ కూడా మూతలు పడుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉంది. అవన్నీ కూడా ప్రజలకు మళ్ళొకసారి గుర్తు చేయడం, రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ప్రణాళికలు కూడా తెలియజేయడం కోసం ఈ సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి దీన్ని పార్టిసిపేట్ చేసి కోరుతాం. థ్యాంక్ యూ.